How are you? మేడం ఫైన్ మేడం Fine. ఫైన్ మేడం వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? బాగా జరిగింది మేడం. బాగా జరిగిందా? ఏమైనా క్లాసులు వింటున్నారమ్మా? వింటున్నాం మేడం. వింటున్నారా? ఏం వింటున్నాం జరుగుతుంది ఇప్పుడు మేడం. ప్రస్తుతానికి క్లాసు సోషల్లో? సోషల్ మేడం. సప్తగిరి ఛానల్. సప్తగిరి ఛానల్లో ఏది వస్తుందమ్మా ఇప్పుడు? ఏ చాప్టర్ వస్తుంది? ఆమె ఆడిబుల్ మా? వినపడుతుందా? వినపడుతుందమ్మా నా వాయిస్? వినపడుతుంది మేడం. వినపడుతుందా? మరేమి రిప్లై ఇవ్వట్లేదే. వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా? లేదు మేడం. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ మేడం. ఓకే. లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నామా మనం? లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నామా చెప్పండి. ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ లో గుర్తుందా? లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను? ఏమా రాధిక, రేష్మా, మీ ఫోటో స్క్రీన్ పైన కనిపించినప్పుడు డ్రాగ్ చేసుకోండి కిందకి, సరేనమ్మా? నా ఫోటో కనిపించాలి, మీ ఫోటో కిందకి డ్రాగ్ చేసుకోండి, సరేనా? మీ ఫోటో పైన కనిపించకుండా చూసుకోండి, ఓకేనమ్మా? Okay, today's lesson, ideas of development, second lesson, right? దీని గురించి చెప్పానమ్మా ఆల్రెడీ మీకు. ఆ రోజు స్క్రీన్ సరిగా పని చేయలేదనేసి నేనే స్టాప్ చేసినాను. టుడే వి కంటిన్యూ ద క్లాస్. ఓకే ఫరీదా, సౌమ్య అన్మ్యూట్ చేసుకోండి. సౌమ్య, మీ మాటలు వినపడకుండా. సౌమ్య ఎవరమ్మా? ఉందా సౌమ్య? Okay ma, we'll start the lesson. Okay, development may be today's class, ideas of development. Ideas of development lo development may be different for different people. Yes or no? మీకు కూడా ఐడియాస్ ఉంటాయి కదమ్మా. యూ హ్యావ్ డిఫరెంట్ గోల్స్, రైట్? ఒకరు ఇంజనీర్ కావాలనుకుంటారు, ఒకరు డాక్టర్ కావాలనుకుంటారు, ఒకరు టీచర్ కావాలి. మీ ఎయిమ్స్ అండ్ గోల్స్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అదర్, రైట్ కదమ్మా? అలానే ఇప్పుడు మన కంట్రీలో డెవలప్మెంట్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు ఎలా డెవలప్మెంట్ ఒక కంట్రీకి ఎలా డిఫర్గా ఉంటుంది, ఒక పీపుల్కి ఇంకొక అదర్ పీపుల్కి ఎలా డిఫరెంట్గా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా జరిగింది అనేది మనం చూసినామంటే, ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో ఏమని ఇచ్చారంటే ల్యాండ్లెస్ లేబరర్స్కి వాళ్ళ ఆస్పెక్ట్స్ ఏముంటాయి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ గోల్స్ ఎలా ఉంటాయి, అండ్ సమ్ అదర్ ప్రాస్పరస్ ఫార్మర్స్కి వాళ్ళ గోల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఇండస్ట్రియలిస్ట్, తర్వాత ఫార్మర్ ఆఫ్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్, తర్వాత ఇంకా ఏమేమి ఇచ్చారు అన్ని మన టేబుల్లో చూసుకున్నామంటే ఒక్కొక్కరి గోల్ అండ్ ఆస్పెక్ట్స్ డిఫర్ ఫ్రమ్ అదర్ పీపుల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి మా, నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. See here, the idea of development and progress has always been with us. అంతే కదమ్మా, ఫస్ట్ డే
డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మన గోల్ కి సంబంధించి మనం ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే ఒక స్టెప్ తోనే స్టార్ట్ అవుతుంది. మనం రీచ్ అవ్వాలంటే గోల్ కొన్ని రోజులు పడుతుంది కదా, అలానే ఇక్కడ కూడా చూడండి. We always want to different things in life and try various methods to live a better life. బెటర్ లైఫ్ కోసం మనం ఇలా కష్టపడతాము ఏమనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత మన అచీవ్మెంట్ కి రీచ్ అవుతాం అన్నమాట. నెక్స్ట్ see here, we want to have more than what we have with us, but can all the desires and aspirations come true? అంతే కదమ్మా, మన ఆస్పిరేషన్ రీచ్ అవ్వాలంటే కొద్ది రోజులు పడుతుంది, రీచ్ అవుతాం కూడా. అలానే డెవలప్మెంట్ చూడండి, ఫస్ట్ డే ఎలా ఉంది, లాస్ట్ కి ఎలా రీచ్ అయ్యాం అనేది ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ అబౌట్ ద చేంజెస్ దట్ మేక్ ఏ పర్సన్ లివ్ హిజ్ లైఫ్ ఇన్ ఏ బెటర్ వే. బెటర్ వేలోనే లివ్ చేయాలనుకుంటారు కదా, అలానే ఇక్కడ చూడండి డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది, అన్డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దిస్ ఈస్ వాట్ వి కాల్ డెవలప్మెంట్. Let us try to imagine what development of progress is like to mean to different persons listed in table. మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన విధంగా చూసినామంటే ఎలా ఉంది డెవలప్మెంట్ డిఫరెంట్ పీపుల్ ది అనేసి చూసుకున్నామంటే ఇక్కడ చూడండి, different people have different goals. Landless rural laborers, what they will think, what they expect in their lives, more days of work and better wages, right? Local school is able to provide quality education for their children and there is no discrimination, right? See here, more days of work and better wages, local school is able to provide quality education for their children. The same way prosperous farmers, they have everything but there is no social discrimination, assured high family income through higher support prices for their crops and through hardworking and cheap laborers. They should be able to settle their children abroad, right? అంతే కదమ్మా, వాళ్ళ చిల్డ్రన్ ని అబ్రాడ్ కి పంపించి చదివించుకోవాలని అనుకుంటారు కదా. అలానే ఫార్మర్స్ హూ డిపెండ్ ఓన్లీ ఆన్ రెయిన్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. మేడం మేడం చెప్పండి, వాయిస్ స్లోగా వస్తుంది మేడం. వాయిస్ స్లోగా వస్తుందా? అవును మేడం. ఓకే ఓకే, ఇప్పుడు మన నవ్ ఈస్ సౌండ్ ఓకే మేడం. depend on nature for their survival since they keep working the whole day. They want nature to support them. అంతే కదమ్మా, వర్షాలు పడితేనే వాళ్ళకి పంటలు పండుతాయి, వాళ్ళ కాలం గడుస్తుంది, అవునా? See, a rural woman from a land owning family, what she asks, these people depend on a rural woman from a land owning family. She wants a high yield from her land and she too expects harvest. అవతారం పట్టిన చంపాలి కొట్టాలి సత్యం మొక్కమడ
మా అన్మ్యూట్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే మా మై వాయిస్ ఈస్ క్లియర్ నౌ. ఇస్ ఇట్ ఆడిబుల్? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చెప్పండి అమ్మా, నా వాయిస్ క్లియర్ గా లేకపోతే. ఓకే Okay, ma'am. అన్మ్యూట్ చేసుకోండి మా. ఓకే మా ల్యాండ్లెస్ రూరల్ లేబర్స్ ఏమనుకుంటారు అనేది చెప్పాను కదా. మోర్ డేస్ ఆఫ్ వర్క్ అండ్ బెటర్ వేజెస్. లోకల్ స్కూల్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ దే చిల్డ్రన్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, దేర్ ఈస్ నో సోషల్ డిస్క్రిమినేషన్ అండ్ దే టూ కెన్ బికమ్ లీడర్స్ ఇన్ ద విలేజ్. అలానే ప్రాస్పరస్ ఫార్మర్స్ ఎలా, వాళ్ళ థింగ్స్ ఎలా ఉంటాయి. అష్యూర్డ్ హై ఫ్యామిలీ ఇన్కమ్ త్రూ హైయర్ సపోర్ట్ ప్రైజెస్ ఫర్ దేర్ క్రాప్స్ అండ్ త్రూ హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబరర్స్. దే షుడ్ బి ఏబుల్ టు సెటిల్ దేర్ చిల్డ్రన్ అబ్రాడ్. వాళ్ళు అన్ని కలిగి ఉన్నప్పటికీ కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ అర్నింగ్స్ ఎలా ఉంటాయి. చీప్ లేబరర్స్ కావాలనుకుంటారు. అండ్ వాళ్ళ సంపాదించిన అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ క్రాప్స్ కి త్రూ హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబరర్స్. rather than concentrate on the fields. You get best quality of the seeds and best market for his output anamata. Prosperous farmers, what they will think, he has everything. He could expect his children settle better. They settle in abroad. Rather than concentrate on the fields, you get best quality of the seeds and best market for his field output anamata. See here. Farmers who depend only on rain for growing crops. These people depend on nature for their survival. Since they keep working the whole day, they want nature to support them. A rural woman from a land owning family. She wants a high yield from her land, and she too expects hard working and cheap laborers. అలానే ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు ఏమి అనుకుంటారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి. బెటర్ వెల్ డిజైన్డ్ డ్యామ్స్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, స్మాల్ చెక్ డ్యామ్స్. లార్జ్ అంటే స్మాల్ చెక్ డ్యామ్స్ ఎవరు కావాలనుకుంటే ఫార్మర్స్ ఆఫ్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్. అలా ఇండస్ట్రియలిస్ట్ ఏమనుకుంటారు, లార్జర్ డ్యామ్స్ కావాలనుకుంటారు. తర్వాత ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉండాలి అనుకుంటారు. అలానే ఫార్మర్స్ ఆఫ్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ వాళ్ళు ఎలా అనుకుంటారంటే స్మాల్ చెక్ డ్యామ్స్ ఉండాలి, విచ్ విల్ సప్లై వాటర్ ఆల్ ద పీపుల్ అన్నమాట. అలానే ఇక్కడ అర్బన్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి. దీస్ యూత్ మెన్ దో హైలీ ఎడ్యుకేటెడ్ వాంట్ టు బి ఎంప్లాయిడ్ అట్లీస్ట్ ఇన్ స్మాల్ ఫర్మ్స్ సో దట్ దే కెన్ ఎర్న్ దేర్ లైవ్లీహుడ్. చూడండి, ఏ బాయ్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. అతను ఎలా చెప్తాడంటే he wants to be an excellent in all his performances and earn
better than what his sister can, though he is given opportunities equal to his sister అన్నమాట. అలానే a girl from a rich urban family, she gets as much freedom as her brother and is able to decide what she wants to do in life. She would like to pursue her studies abroad. An Adivasi from mining fields, he wants to move to developed regions for shelter. Alane person from fishing community in the coastal area, he wants to receive decent price for the aqua food, collected fish, prawn, crab, etc. అట్లనే ఇప్పుడు మన టేబుల్ 1 చూసినప్పుడు డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ డిఫరెంట్ థాట్స్ అన్నమాట. వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ different goals and aims అన్నమాట. See, after examining the above table, we came to know that all these persons have no same motion of development. In fact, at times two persons or groups of persons may seek things which are conflicting, right? See, the development of human history on a time scale అన్నమాట. ఫస్ట్ హంటింగ్ నుంచి అగ్రికల్చర్కి వచ్చారు, అగ్రికల్చర్ తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత సర్వీసెస్. చూడండి, ఇప్పుడు సర్వీస్ నుంచే ఎక్కువ మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, రైట్ మా? రైట్ మేడం. ఆడిబుల్ మా? నా వాయిస్ క్లియర్ గా వినపడుతుంది కదా? వినబడుతుంది మేడం. there is no problem at all, bro. ఓకే ఓకే. చూడండి మా, డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే, దెన్ సర్టన్లీ దేర్ కెన్ బి డిఫరెన్సెస్ అబౌట్ వేస్ ఆఫ్ డెవలపింగ్. ఇక్కడ హూస్ డెవలప్మెంట్ అనేసి అన్నప్పుడు మనకి ఎగ్జాంపుల్, బెటర్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. కుడంకులం ప్రాజెక్ట్, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ విచ్ లొకేటెడ్ ఇన్ తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు, రైట్? చూసారు కదమ్మా, టెక్స్ట్ బుక్ లో ఉంది కదా, కుడంకులం ప్రాజెక్ట్ గురించి ఇచ్చారు కదా. అది ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేసినారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ద ఆన్ గోయింగ్ ప్రొటెస్ట్ ఓవర్ ద కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ద తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు ఈజ్ వన్ సచ్ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. The government of India set up the nuclear power plant in this quiet coastal town of Fisher Folks. అది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంతకు ముందు జపాన్ లో జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటారు. ఏం జరిగింది అక్కడ, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి చూసినప్పుడు అక్కడ ఏవో అక్కడ ఎలక్ట్రానిక్ సంబంధించి సమ్ ప్రాబ్లం వచ్చి అక్కడ ఒక థ్రెట్ ఏర్పడింది. అదే ఇక్కడ అది వెల్ డెవలప్డ్ కంట్రీలోనే అలా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మన ఇండియాలో ఈ ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలి అనేసి ది పీపుల్ ఇన్ ద రీజన్ హ్యావ్ ప్రొటెస్టెడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ లైవ్లీహుడ్. ఎలా మనం ప్రజలని, అక్కడ కోస్టల్ ఏరియాలో ఎలా ఉంటారు ప్రజలు, చాలా తక్కువ ఫెసిలిటీస్ కలిగి ఉంటారు, వాళ్ళకి ఏమైనా జరిగితే ఎలా అనేసి సుప్రీం కోర్టు ఏం చేసిందంటే ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఎలా అంటే చూడండి, ద ఎయిమ్ ఈస్ టు జనరేట్ న్యూక్లియర్ పవర్ టు మీట్ ద గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్ of the country. తర్వాత a long struggle has ensured. Scientists, environmentalists, social activists who have been critical of the project have stood by the people. వీళ్ళందరూ టెస్ట్ చేసిన తర్వాతనే ఇప్పుడు సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనమాట. ఏ ప్రాబ్లం లేదు, మీరు గో త్రూ ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఏ లాంగ్ స్ట్రగుల్ హ్యాస్ ఎన్ష్యూర్డ్. Scientists, environmentalists, social activists who have been critical of the project have stood by the people. చూడండి, నెక్స్ట్ పాయింట్, ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్ కి వచ్చినప్పుడు this could be facilities for your family, working atmosphere,
ఆర్ ఆపర్చునిటీ టు లెర్న్. మా మీకు టైం అయిపోతుంది, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకేనమ్మా? ఓకే మ్యామ్. టుడే ఓకే మేడం. మీకు ఏం క్లాస్ ఏం లేదు కదా? 2 o'clock లేదు లేదు మేడం. ఓకే అమ్మా, జాయిన్ అవ్వండి మళ్ళీ. ఓకేనా? చూడండి అమ్మా, మీకు ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి. మనం ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ టు వర్క్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలి, తర్వాత రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ ఉండాలి, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అని అనుకుంటాం. కానీ కొన్ని అలా జరగవు. ఇప్పుడు మనం పని చేయాల్సిన ప్లేస్ దగ్గరగా ఉంటుంది, కానీ లెస్ శాలరీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అలానే ఇన్ అదర్ వే హై శాలరీ ఉంటుంది, మనం పని చేసే ప్లేస్ చాలా దూరంగా ఉండొచ్చు, జాబ్ సెక్యూరిటీ కూడా ఉండొచ్చు. మీరు దేనికి ప్రియారిటీ ఇస్తారు? దగ్గరగా మనకు దగ్గరగా ఉండాలి అని ప్రియారిటీ ఇచ్చి, లెస్ శాలరీ అయినప్పటికీ అన్ని మనం వర్కింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలనో కొంచెం తెలుసుకొని బాగుంది, ఇక్కడ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, రెస్పెక్ట్ టు ఈచ్ అదర్, జాబ్ సెక్యూరిటీ ఈస్ దేర్, సో దెర్ ఈస్ ఫ్రీడమ్ టు వర్క్, ఈక్వల్ ట్రీట్మెంట్ ఈజ్ అన్నప్పుడు మీరు దగ్గరగా ఉంది కాబట్టి అక్కడే చేరుతారు. అలా మనం ఆలోచన ఎలా ఉంటుందంటే హై శాలరీ, కొంతమంది హై శాలరీ ఉంది వెళ్ళిపోతారు. అలానే కొంతమంది ఏమనుకుంటారు, మనం కుటుంబానికి దగ్గరగా, మన ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలని దగ్గరగా చూసుకుంటారు. అలా లెస్ శాలరీ, జాబ్ సెక్యూరిటీ. ఇక్కడ హై శాలరీ ఉంటుంది, నో జాబ్ సెక్యూరిటీ. మా ఎవరు మా similarly for development people look at a mix of goals, right ma? మీరు కూడా డిఫరెంట్ గోల్స్ ఉంటాయి కదా మీకు కూడా, అలానే చూడండి. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ 2 countries. nowadays ఎవరైనా సరే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవడానికైనా సరే ఇప్పుడు అందరూ అమ్మాయిలని అబ్బాయిలని తేడా లేకుండా వర్క్ కి అటెండ్ అవుతున్నారు. అలానే మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అందరూ కష్టపడడం వల్ల మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇట్ ఈస్ ట్రూ దట్ if women are engaged in paid work, the family income increase and their dignity in the household and society increases. The people's development goals are not only about better income but also about other important things in life. ఇన్కమ్ ఒకటే మన గోల్ కాదు కదా. The people's development goals are not only about better income but also about other important things in life. చూడండి, how to compare different countries or states. మనకి ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ అని, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని, డెవలపింగ్ కంట్రీస్ అని ఎలా డిసైడ్ చేస్తారు అనేది చూసినామంటే 2012లో వరల్డ్ బ్యాంక్ ఎలా ఒక స్టాటిస్టిక్స్, వరల్డ్ బ్యాంక్ స్టాటిస్టిక్స్ 2012 ఎలా ఉన్నాయంటే 12,600 అబోవ్ ఉంటే $US ఉంటే అది డెవలప్డ్ కంట్రీ అని, రిచ్ కంట్రీ అని. తర్వాత 1035 $US కంటే తక్కువ లేదా సమానంగా ఉంటే అండర్ డెవలప్మెంట్ కంట్రీస్ అని. మధ్యలో $1035 కి నుంచి $12,600 మధ్యలో ఉండే డెవలపింగ్ కంట్రీస్ అని 2012లో వరల్డ్ బ్యాంక్ స్టాటిస్టిక్స్ ద్వారా తెలియడం జరిగింది అనమాట. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉండాలి అంటే $12,600 కంటే ఎక్కువ ఉండే వాళ్ళది అది డెవలప్డ్ కంట్రీ అని, $1035 ఈక్వల్ టు 1035 ఆర్ లెస్ దాన్ అవి అండర్ డెవలప్డ్ కంట్రీస్ లేదా లెస్ డెవలప్డ్ కంట్రీస్ అని. 1035 to $12,600 ఉన్నప్పుడు అది డెవలపింగ్ కంట్రీస్ అని వరల్డ్ బ్యాంక్ డిసైడ్ చేసింది యాజ్ పర్ 2012 రికార్డ్స్. డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లివింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి. ఓకేనా అమ్మా?
The income of the people should be considered to be one of the most important attributes. Higher income countries with higher income are more developed than others with less income, right? But countries have different populations, so we must compare the average income of the country which it got by dividing the total income of the country by its total population. అంతే కదమ్మా, యావరేజ్ ఇన్కమ్ అని అన్నప్పుడు లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నా రెండు ఒకటే, పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నా యావరేజ్ ఇన్కమ్ అన్నా ఒకటే అన్నమాట. ఆ ఇయర్ లో ఎంత ఇన్కమ్ వచ్చింది డివైడ్ బై పాపులేషన్, ఆ కంట్రీ యొక్క పాపులేషన్ చేస్తే మనకి యావరేజ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే నోట్ డౌన్ మా, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మీకు టెక్స్ట్ బుక్ లో టోటల్ రిసోర్సెస్ బై టోటల్ పాపులేషన్ అని ఉంటుంది. ఎనీబడి రెస్పాండ్ మా?